హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి అవ్యక్తం నవల ఆడియోగా వినిపించబోతున్నాను. అవ్యక్తం నవల ఆడియో మొదటి భాగం మీకోసం. ప్రకృతి ఒడిలో పసిపాపలా ఒదిగి ఉంది ఆ చిన్న పల్లెటూరు. సూర్యాస్తమయం అవుతోంది. ఊరి చివర చిట్టడవికి మేతకు వెళ్లిన పశువుల మంద ఇంటికి తిరిగొస్తోంది. మట్టి రోడ్డు మీద వాటి గిట్టలతో రేగుతున్న ధూళి మేఘల్లా కదులుతూ లేస్తోంది. ఆకాశం నుండి దిగివచ్చిన సూర్యకిరణాలు చెట్ల కొమ్మల మధ్య నుండి దూసుకువచ్చి పొడిమి తల్లిని ముద్దాడి వీడ్కోలు చెబుతున్నాయి. ఊరి చివర బావి నుండి ఆడవాళ్లు బిందెలతో నీళ్లు మోసుకు వెళ్తున్నారు. వారు చెప్పుకునే ముచ్చట్లకి రావి చెట్టు తలలూపుతున్నట్టు చిరుగాలికి కొమ్మలు కదులుతున్నాయి. మట్టి రోడ్డు మీద నుంచి జట్కా బండి ఒకటి ఊరి మధ్యకు వెళుతోంది. బండిలో మెడకి జరీకండువా, నుదుటిన విభూతి రేఖలు ధరించిన సుమారు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయనతో పాటు బక్కపలచగా, పోషణ లేనట్టుగా, పొడుగ్గా 10 సంవత్సరాల కుర్రాడు వయస్సుకి మించిన గాంభీర్యంతో ఉన్నాడు. బండి ఊరి మొదట్లో ఉన్న మసీదు ముందు కూర్చుని తత్వం పాడుతున్న గుడ్డి ఫకీరుని దాటి వెళుతుంటే మడిచిన గొడుగు భుజాల వెనక అడ్డంగా పెట్టుకుని చేతులు ఆనించి వస్తున్న రైతు, "నమస్కారం దీక్షితులు గారు" అంటూ బండి వెంట మర్యాదగా నడవసాగాడు. ఆయన మన్ననలు అలవాటైన వ్యక్తిలా తల పంకించారు. "ఎవరండి ఈ కుర్రాడు?" అడిగాడు రైతు. "మా దూరపు బంధువుల అబ్బాయి సాంబయ్య. మేనత్త చచ్చిపోతూ నాకప్పచెప్పింది." "తల్లి తండ్రి లేరా?" "అదో గోలలే, తర్వాత చెబుతాను. మా ఆనంద్ కూడా ఒక్కడే కదా, వాడికి తోడుగా ఉంటాడని తీసుకొచ్చాను." "మంచి పని చేశారు. పుణ్యం పురుషార్థం రెండూ వస్తాయి. అసలు తమరేది చేసినా అంతే చేస్తారులేండి. కోడలుగారు అబ్బాయిగారు పోయి ఏడాది దాటిందంటారా?" దీక్షితులు గారి ముఖంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. అవునన్నట్టు తల ఊపాడు. బండి ఊరు మధ్యనున్న వేణుగోపాలస్వామి ఆలయం ముందు నుంచి వెళుతోంది. గుడిలో నుంచి సంధ్యాహారతి తాలూకా జేగంట వినిపించింది. దీక్షితులు గారు వెంటనే దండం పెట్టుకుంటూ, "విజయ్, దేవుడికి దండం పెట్టుకో" అన్నారు. కుర్రాడు చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. బండి ఊరి గ్రంథాలయం పక్కనుంచి వెళ్తోంది. లైబ్రరీ బయటనున్న మైక్లో నుంచి రేడియో వార్తలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. విజయ్ గ్రంథాలయం అని పేరు చూడగానే శ్రద్ధగా తొంగి చూశాడు. బండి వీధి మలుపు తిరిగి పాతకాలపు పెంకిటింటి ముందుకొచ్చి ఆగింది. ఇల్లు పాతగా, పెంకు ఒక పక్క చెదిరి చూరు జారి ఉంది. బండి ఆగగానే ఆవుకి గడ్డి వేస్తున్న మల్లన్న, "లక్ష్మమ్మ, అయ్యగారొచ్చేశారు" అని కేక పెడుతూ పరిగెత్తుకొచ్చాడు. దీక్షితులు గారు బండి దిగుతుంటే మల్లన్న ఆయన చేతిలోని సంచి, గొడుగు పదిలంగా అందుకున్నాడు. "విజయ్, ఇల్లొచ్చింది, దిగు" అన్నారాయన. విజయ్ దిగాడు. అప్పటికే లావుగా, చామన ఛాయగా, నడివయసు దాటినట్టున్న లక్ష్మమ్మ బకెట్తో నీళ్లు మోసుకొచ్చి అక్కడ పెట్టింది. దీక్షితులు గారు కాళ్ళు కడుక్కుంటూ, "ఆనందేడి?" అని అడిగారు. "పొద్దుట్నుంచి ఆవుదూడతో ఒకటే పరుగులు. పక్కలు వెచ్చబడితే నేనే బలవంతంగా నిద్రపుచ్చాను." "జ్వరం చాలా ఉందా?" ఆయన తువాలుతో కాళ్ళు తుడుచుకుంటూ అన్నారు. "చాలా లేదు." లక్ష్మమ్మ ఇంకోసారి చెంబుతో నీళ్లు ముంచి తీసి విజయ్కి అందించబోతోంది. దీక్షితులు గారు ఉరిమినట్టన్నారు. లక్ష్మమ్మ హడలిపోతూ ఆయన వైపు చూసింది. విజయ్ దూరంగా ఉన్న ఆవుదుడను చూస్తున్నాడు. దీక్షితులు గారు కళ్లతో నూతివైపు సైగ చేశారు. లక్ష్మమ్మకి అర్థమైంది. చెంబు బకెట్లో వదిలేసింది. విజయ్తో, "బాబూ, అక్కడ నూతి దగ్గర బకెట్ ఉంది, తోడుకుని కాళ్ళు కడుక్కున్రా" అంది. విజయ్ అటువైపు వెళ్లాడు. దీక్షితులు గారు పంచకొంగు చేత్తో పట్టుకుని గబగబా ఆనంద్ పడుకున్న గదిలోకొచ్చారు. విజయ్ కూడా ఆయన వెంటే వచ్చాడు. ఆనంద్ గదిలో ఉన్న మంచం మీద నిద్రపోతున్నాడు. 8 సంవత్సరాలకు మించి లేవు. పసిమి ఛాయతో నాజూకుగా, అందంగా ఉన్నాడు. దీక్షితులు గారు అతని నుదురు తాకి చూశారు. "జ్వరం బాగానే ఉన్నట్టుంది. లక్ష్మమ్మ, మళ్ళా నేను వెళ్ళి డాక్టర్ శర్మగారిని తీసుకురమ్మనమని చెప్పు" అని పురమాయించారు. తాతగారి గొంతు వినగానే ఆనంద్ కళ్ళు తెరిచాడు. "తాతయ్యా?" ఆయన్ని చూడగానే సంతోషంగా చేతులెత్తి మెడ చుట్టూ చేతులు పెనవేశాడు. "నువ్వెక్కడికి వెళ్ళావు? నాకు చాలా భయం వేసింది" ముద్దు ముద్దుగా అన్నాడు. అప్పటికి మంచం మీద కూర్చుని ఆనంద్ను ఒడిలోకి తీసుకుని నుదుటిన ముద్దు పెడుతున్న ఆయన, "నేను నీకోసమే వెళ్ళాను నాన్నా. నువ్వు ఒక్కడివయ్యావు కదా, నీకోసమని ఒక మంచి స్నేహితుణ్ణి తీసుకొచ్చాను.
ఎంచక్కా ఇద్దరూ ఆడుకోవచ్చు. చూడు, ఇడిగో విజయ్, నీకు నేస్తం, నీకోసమే వచ్చాడు, ఎప్పుడూ ఇక నీతోనే ఉంటాడు బుజ్జగింపు మాటలతో చెప్పారాయన. ఆనంద్ తాతగారి పరిష్వంగంలో నుంచి మత్తుగా ముఖం తిప్పి విజయ్ వైపు చూశాడు. ఎదురుగా విజయ్ నిలబడి ఉన్నాడు. ఆనంద్ నవ్వాడు. సీరియస్గా చూస్తున్న విజయ్ కూడా అప్రయత్నంగా నవ్వాడు. మీరిద్దరూ జట్టు దీక్షితులు గారు విజయ్ చేయి అందుకుని ఆనంద్ చేతికిస్తూ అన్నారు. లక్ష్మమ్మ గుమ్మంలో నుంచి తొంగి చూస్తూ, మీకోసం వీరాస్వామిగారు వచ్చారండి అని చెప్పింది. దీక్షితులు గారు ఆనంద్ని జాగ్రత్తగా వెనక్కు వాల్చి మంచం మీద పడుకోబెట్టారు. నేనిప్పుడే వస్తాను మనవడికి ఎంతో ప్రేమగా చెప్పారు. విజయ్, ఆనంద్కి కబుర్లు చెబుతూ ఉండు అన్నారు. ఆయన గొంతులో లాలిత్యమంతా ఆనంద్ ఒక్కడికే అన్నట్టుంది. విజయ్కి చెప్పిన ధోరణి పనివాళ్లకి పని పురమాయించినట్టుగా ఉంది. పావుగంట తర్వాత దీక్షితులు గారు డాక్టర్తో పాటు ఆనంద్ గదిలోకొచ్చాడు. విజయ్ మంచం మీద కూర్చుని ఆనంద్కి కథ చెబుతున్నాడు. పావుగంట తర్వాత దీక్షితులు గారు డాక్టర్తో పాటు ఆనంద్ గదిలోకొచ్చారు. విజయ్ మంచం మీద కూర్చుని ఆనంద్కి కథ చెబుతున్నాడు. ఆనంద్ తెరలుగా పకపక నవ్వుతున్నాడు. డాక్టర్ గారు వచ్చి చూసి జ్వరం పెద్దగా లేదని, రాత్రికి పాలతో అన్నం తినిపించమని చెప్పారు. విజయ్ని చూసి, ఈ కుర్రాడెవరు అన్నారు. మా దూరపు బంధువు, అనాథ, ఆనంద్కి తోడుగా ఉంటాడని తీసుకొచ్చాను. మంచి పని చేశారు. పిల్లలకి ఎప్పుడూ వాళ్ల వయసు వాళ్ళు తోడుండాలి. ఏమోయ్, పేరేంటి అడిగారాయన. విజయ్. విజయ్ వెనక్కి చేతులు కట్టుకుని చెప్పాడు. విజయ్, గుడ్, మంచి పేరు అన్నారాయన. పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండాలి దీక్షితులు గారు హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు. విజయ్ ముఖం సీరియస్గా అయింది. ఎలాంటి వినయం చూపించాలో తెలియలేదు. చేతులు కట్టుకుని నిలుచున్నాడు. డాక్టర్ గారు వెళ్తూ ఆనంద్ బుగ్గ నిమిరారు. విజయ్ని దాటి వెళుతూ ఒక్క క్షణం ఆగి అతని భుజం స్నేహపూర్వకంగా తట్టి వెళ్లారు. ఏమైంది మీ కోర్టు కేసు డాక్టర్ గారు గది బయటకొస్తూ అన్నారు. రేపు వాయిదా ఉంది అన్నారాయన. ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టున్నారు. చాలా ఆయన నిట్టూర్చారు. చూశారుగా, ఇంటికి రంగు వేయించలేదు, వర్షం కురుస్తున్నా బాగు చేయించలేదు. ఏం చేస్తాం, అన్ని రోజులు మనవి కావు. డాక్టర్ గారు వెళ్లారు. దీక్షితులు గారు డాక్టర్ గారిని పంపి తిరిగి వస్తూ లక్ష్మమ్మతో, లక్ష్మమ్మ చూడు, విజయ్ ఇందాక ఆనంద్ మంచం మీద కూర్చున్నాడు. అలాంటివి ఇంకోసారి జరగకూడదు. విజయ్ని ఆనంద్కి తోడు కోసం తెచ్చాను. ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. విజయ్ని ఎప్పుడూ మర్చిపోనివ్వొద్దు. అర్థమైందా? చివరి మాట ఆయన రెట్టించారు. లక్ష్మమ్మ భయంగా చూస్తూ అర్థమైందన్నట్టు తల ఊపింది. అరగంట తర్వాత లక్ష్మమ్మ ఆనంద్కి వెండి కంచంలో, విజయ్కి పింగాణి కంచంలో భోజనం తెచ్చింది. విజయ్ని, నువ్విక్కడ కూర్చుని తిను అంటూ మంచం దగ్గర నేలమీద జాగా చూపించింది. ఆనంద్కి తను మంచం మీద కూర్చుని అపురూపంగా తినిపించసాగింది. కంచం కడుక్కుని వసారాలో పెట్టిరా లక్ష్మమ్మ పురమాయించింది. విజయ్ తల ఊపాడు. మెతుకులు క్రింద పడకూడదు బెదిరించింది. విజయ్ కంచం ఎత్తి పట్టుకుని చూపించాడు. ఒక్క మెతుకు కింద పడలేదు. మెల్లగా ఇల్లంతా నిశ్శబ్దం అలముకుంది. అర్ధరాత్రి అవుతోంది. తాతయ్య, తాతయ్య ఆనంద్ నిద్రలో ఏడుస్తూ పిలిచాడు. ఆనంద్ పక్కనే కింద చాప మీద పడుకున్న విజయ్ గభాల్న లేచి కూర్చున్నాడు. ఈ లోపలే పక్క గదిలో ఉన్న దీక్షితులు గారు పని వదిలి లేచి గబగబా వచ్చాడు. ఆనంద్ని లేవదీసి గుండెలకి హత్తుకున్నాడు. ఏంటమ్మా, ఏవైంది లాలనగా అడిగాడు. నాకు భయం వేస్తోంది తాతయ్యా. నువ్వు ఊరెళ్ళిపోతావు. వెళ్ళను. వెళ్ళినా ఇదిగో విజయ్ ఉన్నాడుగా, నీతోనే ఉంటాడు. నీకేం భయం లేదు అన్నారు దీక్షితులు గారు. నేను నీ దగ్గరే పడుకుంటాను ఆనంద్ మారం చేశాడు. నేనింకా నిద్రపోలేదురా. రేపు వ్యాజ్యం కాగితాలు చూసుకుంటున్నాను. సరేలే రా. ఆయన ఆనంద్ని అపురూపంగా లేవదీసి భుజాన వేసుకుని వెళ్ళిపోయారు. ఒక చిన్న మాట కూడా చాప మీద కూర్చున్న విజయ్తో అనలేదు. విజయ్ చాప మీద అలాగే కూర్చున్నాడు. పక్క గదిలో నుంచి దీక్షితులు గారు ఆనంద్ని గారాబం చేస్తూ కథలు చెబుతూ నిద్రపుచ్చుతున్నారు. విజయ్కు కూడా ఒక్కడు ఉండడం భయమే. రాత్రివేళ మరీ భయం వేస్తుంది. అతను ముడుచుకుని మోకాళ్ల చుట్టూ చేతులు వేసి తల ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు. రాత్రయ్యి మెలకువగా ఉంటే చాలు, అతని కళ్ల ముందు ఒకటే దృశ్యం నిలుస్తుంది. ఇప్పుడు అదే ప్రత్యక్షమైంది. ఫ్యాన్కి వేలాడుతున్న తల్లి శవం తిరుగుతూ కనిపిస్తోంది.
అతని గొంతులో నుంచి ఆర్తనాదం రాబోతుంటే చేత్తో గట్టిగా నోరు ఎవరో మూసేసినట్టే మూసుకుని కేకని అణుచుకున్నాడు. అతని అంతర్యంలో ఏదో నిస్సహాయత, భయం, బాధ మూడూ పెనవేసుకునిపోయి ఏడుపుగా మారి పైకి రాసాగాయి. రాను రాను విజయ్ పక్కటెముకలు ఏడుపుతో అదరసాగాయి. పెదవులు బిగిసి రోదన బయటికి రానియ్యకుండా మూసిన తలుపుల్లా ఉన్నాయి. కాని కన్నీళ్లు రెట్టింపు బలంతో ఆగకుండా అతని చెంపల మీదికి జారి వచ్చేస్తున్నాయి. అతని ముక్కుపుటాలు ఎగబీలుస్తున్నాడు. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? నాకు భయం వేస్తోంది. అతని మనసు ఆక్రోశిస్తోంది. ఏడుపు ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది. దీక్షితులు గారు వస్తున్న శబ్దమైంది. విజయ్ చప్పున కళ్ళు తుడుచుకుని చాపమీద అటువైపు తిరిగి పడుకున్నాడు. కొద్దిసేపటికి దీక్షితులు గారు ఆనందిని భుజాన వేసుకుని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టి మెత్తటి రగ్గు పదిలంగా కప్పి సరిచేశారు. నిద్రపోయిన ఆనంద్ తలమీద చెయ్యివేసి నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. భగవంతుడు మీ అమ్మా నాన్నని తీసుకెళ్లినా మీ తాతయ్యకి బోలెడంత ఆయుర్దాయం పోశాడు. నేను బ్రతికుండగా నీకు ఏ లోటు రానివ్వను. చెంపలు నిమిరి ఆయన వెళ్ళిపోయారు. గది మళ్ళా నిశ్శబ్దమైంది. విజయ్ మెల్లగా మంచం వైపు తిరిగాడు. చాపమీద మంచం దగ్గరకు మరింత జరిగాడు. నిద్రలో ఆనంద్ పక్కకు తిరిగి మంచం అంచుకొచ్చాడు. అతని చెయ్యి ఒకటి మంచం మీద నుండి క్రిందికి జారింది. విజయ్ లేచాడు. మెల్లగా ఆ చెయ్యి పట్టుకున్నాడు. నేను నీ నేస్తాన్ని కదూ అన్నట్టు ఇష్టంగా చూశాడు. ఆనందిని చూస్తుంటే అతనికి చాలా ఇష్టమనిపిస్తోంది. ఇంతలో లక్ష్మమ్మ ఆవులిస్తూ చాప తీసుకొచ్చింది. విజయ్ చప్పున వచ్చి చాప మీద పడుకున్నాడు. కదులుతున్న విజయ్ని, ఏంటి పిల్లాడా, ఇంకా పడుకోలేదా అంది. విజయ్ లేదన్నట్టు తల తిప్పాడు. పడుకో పడుకో, పొద్దున్నే లేవాలి. నాకు చేతి కింద ఇంట్లో పని సాయం చెయ్యాలి. అయ్యగారు చెప్పిన పనులు చూడాలి. ఆనందబాబుతో ఆడుకోవాలి. తెలిసిందా? ఈ ఇంట్లో బద్ధకం అనేది పనికిరాదు. చెప్పిన పని సరిగ్గా చెయ్యకపోతే అయ్యగారు ఒళ్ళు చీరేస్తారు. తెలిసిందా? విజయ్ అన్నిటికీ తల ఊపాడు. ఒక పిల్లాడితోనే చస్తుంటే ఇంకో వెధవని తెచ్చారు నాకు అంటూ సణిగిందామె. 5 నిమిషాల్లో గుర్రు పెడుతూ ఆవిడ నిద్రపోయింది. విజయ్కి నిద్ర రాలేదు. ఒక పక్క పెద్దగా గాండ్రిస్తూ గుర్రు పెడుతున్న లక్ష్మమ్మ, ఇంకో పక్క ఆనంద్. విజయ్కి వీళ్లను చూస్తుంటే సంతోషంగా ఉంది. భయం పోయింది. పౌర్ణమి వెళ్లిన తదియనాటి వెన్నెల కిటికీలో నుంచొచ్చి అతని పొట్టమీద పడసాగింది. విజయ్ పొట్టమీద చేతులానించి వెన్నెల్లో చేతులు చూసుకున్నాడు. అతనికి ఇష్టంగా ఉంది ఆ దృశ్యం. చూసిన కొద్దీ ఇష్టం ఇంకా ఎక్కువైనట్టుగా నడుం క్రిందికి జరిగి సరిగ్గా వెన్నెల ముఖం మీద పడేలా పడుకున్నాడు. తల్లి సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేసి రాత్రివేళ ఇంటికి వస్తుంటే బస్టాప్ దగ్గర నిలబడి వేచి చూస్తూ వెన్నెలని గమనించడం, తల్లి బస్సు దిగగానే ఆమె చెయ్యి పట్టుకుని వెన్నెల్లో నడిచి ఇంటికి రావడం గుర్తుకు రాసాగింది. ఆ ఆలోచనలు రాగానే అతని ముఖంలో ఆనందం వచ్చి వెన్నెల కాంతి రెట్టింపైనట్టుగా అయింది. 18 సంవత్సరాల అనంతరం. విజయ్, ఓ విజయ్! పెరటిగట్టున ఉన్న చిన్న పెంకుటింటి వంటగది గుమ్మం బయటకొచ్చి లక్ష్మమ్మ కీచి గొంతుతో కేకపెట్టి పిలిచింది. ఆవిడలో బాగా వయోభారం కనిపిస్తోంది. వంట ఇంటి పక్కన ఉన్న పూజ గదిలో నుంచి దీక్షితులు గారు పూజ చేస్తూ వాయిస్తున్న గంట వినిపిస్తోంది. పెంకుటింటికి 5 గజాల ఎడంలో అధునాతనమైన 2 అంతస్తుల మేడ ఉంది. దాని పై అంతస్తు బాల్కనీలోకి పొడుగ్గా, దారుఢ్యంగా, ఆరోగ్యంతో కళకళలాడుతున్న యువకుడొచ్చి తొంగి చూశాడు. ఏంటి లక్ష్మమ్మ అడిగాడు. అతని గొంతులో పుట్టుకతో వచ్చిన రాజసంలాంటి మగసిరి ఉంది. ఇదిగో కాఫీ, టిఫిను ట్రేలో సర్దాను. నేనిందాకొస్తే ఆనందబాబు అరగంట ఆగి తెమ్మన్నాడు. నేను మాటిమాటికి ఆ మెట్లెక్కి రాలేను. కీళ్ల నొప్పులతో చస్తున్నాను. నా నడుం పడిపోతోంది అందామె. నే వస్తున్నా. విజయ్ చకచకా మెట్లు దిగి కిందకొచ్చి లక్ష్మమ్మ వైపొస్తున్నాడు. ఇంతలో మధ్య వయసు దాటి లావుగా పొట్టిగా ఉన్న వ్యక్తి లోపలికొచ్చాడు. ఏం విజయ్, బాగున్నావా? ఆయన పలకరించాడు. రండి ఆచార్యులు గారు. మర్యాదగా కుర్చీ చూపించాడు. తాతగారు లేరా? ఆయన కూర్చుంటూ అడిగారు. పూజలో ఉన్నారు, అయిపోయినట్టుంది, కూర్చోండి అంటూ విజయ్ లక్ష్మమ్మ చేతిలో ట్రే అందుకున్నాడు. లక్ష్మమ్మ ట్రే ఇస్తూ, ఆనందబాబు పెసరట్లు చేయమని చెప్పాడు. అయ్యగారేమో నూనె సరుకు పెట్టొద్దు అంటారు. చేస్తేనేమో అయ్యగారు నన్నింట్లో నుంచి పొమ్మంటారు. చెయ్యకపోతే ఆనందబాబు నన్ను కొట్టిస్తాడు. నేనే చెరువులో ఉరకాలి చెప్పు
ఆవిడ గొంతులోకి భయంతో ఏడుపొచ్చేసింది. విజయ్ ధైర్యమిస్తున్నట్టుగా బుజ్జగింపుగా ఆవిడ వీపు మీద తట్టాడు. కంగారొద్దు, ఆనంద్ ఇడ్లీ తింటాడు, సరేనా? నచ్చ చెప్పాడు. ఏమో నాయనా, ఈ ఆనందబాబు సెలవులకొచ్చాడంటే చాలు నా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుంటాయి. నువ్వుండబట్టి ఇన్నేళ్లు నేను మల్లన్న ఈ ఇంట్లో ఉండగలిగాం. సరే సరే. విజయ్ ట్రే తీసుకుని వెళ్తూ, తాతగారు ఇప్పుడే వస్తారు, మీరు కూర్చోండి, అదుగో అక్కడ ఈరోజు పేపరుంది అని ఆచార్యులు గారికి చెప్పి వెళ్ళాడు. ఆయన విజయ్ వెళ్ళిన వైపే చూస్తూ, మంచి మాట అన్నావు లక్ష్మమ్మ, విజయ్ ఓపికకి మెచ్చుకోవాలి. ఈ తాతగారు మనవడి మధ్య ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా వేగుకొచ్చాడో. ఇంక ఇది కుదరదులే. విజయ్కి పెళ్ళయ్యి భార్య వస్తే ఇదంతా సాగనిస్తుందా? మొన్న నేను సంబంధం తెచ్చాను చూడు, పెద్ద ఇంజనీరు గారు, ఒక్కతే కూతురని. వాళ్ళు ఆనంద్ కోసం వచ్చి విజయ్ని చూసి విజయ్ అయితే ఒప్పుకుంటాం అన్నారు. ఇదిలా అడగడం మూడో సంబంధం. గట్టిగా అనకండి స్వామి, అవతల అయ్యగారు వినగలరు. లక్ష్మమ్మ దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆచార్యులు గారు పేపర్ తీసుకుని ఇల్లంతా పరిశీలిస్తూ, అదృష్టమంటే ఇదే. 12 సంవత్సరాల క్రితం పెంకులు జారి చూరొంగి నేల కూలడానికి సిద్ధంగా ఉన్న ఇంటిని ఈ సిరి పట్టింది. ఈ వ్యాజ్యం ఏదో గెలవడం వీళ్ళ అదృష్టం. కొంతమంది రాత అలా ఉంటుంది అంటూ పేపర్ వార్తలు చదవసాగాడు. విజయ్ ట్రే తీసుకుని పైకొచ్చేసరికి ఆనంద్ బాత్రూంలో నుంచి తలారా స్నానం చేసి తల తుడుచుకుంటూ వస్తున్నాడు. అతని పచ్చటి శరీరం నాజూగ్గా ఉంది. కళ్లలో మంచితనం, నిష్కపటత్వం నిర్మల సరస్సుల్లా ఉన్నాయి. జీవితంలో మోసం చేయడం అనేది ఎరగని ముఖమది. తనకి తాను కులాసాగా గడపగల మనస్తత్వం. ఆ ఎర్రటి పెదవులు హుషారుగా ఈలవేసే పద్ధతిలో తెలుస్తోంది. అతను నిలువుటద్దం వైపు వెళ్తూ మధ్యలో ఆగిపోయి హాచ్ హాచ్ అంటూ 5-6 తుమ్ములు తుమ్మేశాడు. ఆ తుమ్ములకి అతని ముఖం రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. వెధవ జలుపు, దీనికి నాకు ఎన్ని జన్మల శత్రుత్వమో, వచ్చిందంటే జలగలా పట్టుకుని వదలదు అనుకున్నాడు. రాత్రి ఒంట్లో బాగోలేదని తల మీద స్నానం ఎందుకు చేశావు? విజయ్ ట్రే టేబుల్ మీద పెట్టి జేబులో నుంచి తెల్లటి ఇస్త్రీ రుమాలు ఆనంద్కిచ్చాడు. ఆనంద్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. అద్దం ముందు నిలబడి ఒక్క నిమిషం తన ప్రతిబింబాన్ని తదేకంగా చూసుకున్నాడు. ఆ కళ్లలో ఆనందం, తన్మయత్వం. షర్ట్ తీసి వేసుకుంటుంటే అది కొద్ది లూజుగా అనిపించింది. దాన్ని విసిరేశాడు. విజయ్ సీరియస్గా పిలిచాడు. ట్రేలో మూతలు తీస్తున్న విజయ్ తలెత్తకుండానే అన్నాడు. ఆ అనడం అతని పిలుపులకి జవాబు అలవాటైనట్టుగా ఉంది. ఆనంద్ నిలువుటద్దంలో వెనక్కి తిరిగి మెడ తిప్పి తనను చూసుకుంటూ, నేను నీకంటే ఎక్కువ తింటాను, పళ్ళరసాలు తాగుతాను, విటమిన్ టాబ్లెట్లు మింగుతూ ఉంటాను, అయినా ఎప్పుడు ఎందుకిలా నా శరీరం తూకం తగ్గిపోతూ ఉంటుంది అన్నాడు. నువ్వు ముందు రా అను, టిఫిన్ చల్లారిపోతుంది విజయ్ హెచ్చరించాడు. ఆనంద్ బట్టలు వేసుకుని తలదువ్వుకిని అద్దంలో తన ప్రతిబింబాన్ని వదలలేనట్టు తిరిగి చూసుకుంటూ వచ్చాడు. ప్లేట్లో ఇడ్లీ చూడగానే, ఇడ్లీయా? ఈ ముసలావిడికి మతిపోతోంది. ఒకటి చెబితే ఒకటి చేస్తోంది. నాకు పిచ్చెక్కిస్తోంది. ఆవిడని తక్షణం తీసి పారేయాలి. ఇప్పుడే తాతయ్యకి చెబుతాను అంటూ ఉండగానే అతని ముఖం ఎర్రగా కందిపోయింది. ఆనంద్ కుర్చీలో నుంచి లేవబోతుంటే విజయ్ చెయ్యి పట్టి ఆపుచేశాడు. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాల్సి వస్తే ఆవిడ్ని కాదు, నన్నే పంపేయాలి అన్నాడు విజయ్. నిన్నా? ఎందుకు? ఇడ్లీ చెయ్యమని నేనే చెప్పాను. నీకు ఫ్లూ వచ్చి తగ్గి 4 రోజులు కూడా కాలేదు. డాక్టర్ శర్మగారు నూనెవి వద్దన్నారు. ఆయనొకడు నా ప్రాణానికి. కాస్త తుమ్మితే చాలు 10 రోజులు పథ్యం పెట్టి చంపేస్తారు. సరేలే, నువ్వు చేయమన్నావుగా, ఓకే, తినేస్తాను. ఆనంద్ ముఖంలో ఆగ్రహం దిగిపోయింది. ప్రసన్నంగా చూస్తూ, నాకేది మంచో ఆలోచించే స్నేహితుడుండడం నా అదృష్టం కదూ అన్నాడు. విజయ్ సమాధానం చెప్పలేదు. అతని ముఖం సీరియస్గా ఉంది. అను, నేను నీకో మాట చెప్పాలి అన్నాడు విజయ్. ఆనంద్ సరిగ్గా తింటున్నాడా లేదా అని శ్రద్ధగా గమనిస్తూ, చెప్పు, ముందిది నాకు చెప్పు. తాతయ్య మనం అరకు వ్యాలీ వెళ్ళడానికి డబ్బిస్తున్నాడా లేదా అడిగాడు ఆనంద్. నేను రాను అన్నాడు విజయ్. ఎందుకని? నాకు పనుంది. ఓకే, నేను మానేస్తాను, ప్రోగ్రాం క్యాన్సిల్ ఆనంద్ చెప్పేశాడు. నువ్వు వెళ్ళు విజయ్ అన్నాడు. నువ్వు లేకుండానా? అను, ఎన్నాళ్ళిలా? ఇదివరకంటే చిన్నవాళ్లం, కలిసి చదువుకున్నాం. ఇప్పుడు కలా కుదరదు. ఎలా కుదరదు? అబ్బా, ఈ ముసలావిడికి మతిమరుపు. చట్నీలో ఉప్పు 2 సార్లు వేసినట్టుంది. విజయ్, నువ్వెందుకు ఎప్పుడు ఆ లక్ష్మమ్మని మల్లన్నని వెనకేసుకొస్తావు?
చిరాగ్గా అడిగాడు ఆనంద్. 18 సంవత్సరాల నుంచి మనల్ని కనిపెట్టుకుని ఉన్నారు చెప్పాడు విజయ్. ఉంటే వాళ్ళకేదో ఏర్పాటు చేసే, వేరే వాళ్ళని పెట్టేసుకుందాం. ఆనంద్, నేను చెప్పేది శ్రద్ధగా విను. వింటున్నాను, చెప్పు. ఆనంద్ ఇడ్లీ తినడం మానేసి కుర్చీలో వెనక్కి ఆనుకుని చేతులు కట్టుకున్నాడు. విజయ్కి నవ్వొచ్చింది, కాని నవ్వలేదు. నువ్వు హరి వాళ్లతో కలిసి అరకు వెళ్ళు. నువ్వు రావడం రాకపోవడం నీకెట్లా ఇష్టమో అలాగే వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవడం నా ఇష్టం. నేను నిశ్చయం చేసేశాను, నేను వెళ్ళను అన్నాడు ఆనంద్. ప్రతిదీ అట్లా నాతో పెట్టుకోవద్దని చెబుతున్నాను అన్నాడు విజయ్. నేనెక్కడ పెట్టుకున్నాను? అయినా ఈ మధ్య ఏంటి తరచుగా ఇలాంటిదేదో అంటున్నావు? అసలు సంగతేంటో ముందు తేల్చు. ఆనంద్ టిఫిన్ ప్లేట్ పక్కకి తోసేశాడు. నువ్వు టిఫిన్ పూర్తిగా తిను చెప్పాడు విజయ్. నేను తినను, అదేదో తేల్చు హఠంగా అన్నాడతను. విజయ్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. ఇంతలో క్రింద నుండి విజయ్ విజయ్ అని దీక్షితులు గారు పిలిచారు. వస్తున్నా. విజయ్ వెళ్తుంటే ఆనంద్ ఆపేశాడు. తాతయ్య ఎప్పుడూ అలాగే పిలుస్తాడులే, వెళ్లకు అన్నాడు. ఉండను, ఏదో పనుండుంటుంది. విజయ్ చెయ్యి కడుక్కుని గబగబా వెళ్ళిపోయాడు. ఆనంద్ మ్యూజిక్ ఆన్ చేసి తల తాటిస్తూ ఇడ్లీ తినసాగాడు. విజయ్ మెట్లు దిగి కిందికొచ్చాడు. దీక్షితులు గారు విజయ్ చేతికి 2 పెద్ద డబ్బు కట్టలందిస్తూ, ఇదిగో ఆచార్యులు గారి ఇంటి మీద బాకీ అప్పు పైకం ఆఖరి విడత ఇచ్చేశారు. దీంతో అప్పు పూర్తిగా చెల్లుబడైపోయింది. ఇనపెట్టిలో ఇంటి కాగితాలున్నాయి, తెచ్చివ్వు అంటూ బొడ్లో ఉన్న తాళం చెవుల గుత్తి ఇచ్చారు. అలాగే అంటూ విజయ్ తాళం చెవులు తీసుకుని వెళ్ళాడు. దీక్షితులు గారు, మొన్న నేను తీసుకువచ్చిన ఇంజనీరు గారు వాళ్ళ అమ్మాయికి ఆనంద్ కాకుండా విజయ్ని అడిగారండి. ఒక్కతే పిల్ల, విజయ్ అయితే బావుంటుందనుకున్నారు. ఈ మాట వినగానే దీక్షితులు గారి ముఖంలో ఆగ్రహం కెరటంలా వచ్చి వెంటనే తీసేసింది. పోనిండి, లోకం గొడ్డిపోయిందా? ఇంకో సంబంధం చూడండి. ఆనంద్ చదువు కూడా పూర్తయింది. ఈ వేసవిలో చేసేయాలనుంది. నిజమే, మాకు కూడా పప్పన్నం దొరుకుతుంది కదూ. ఆచార్యులు గారు ముక్కుపొడిని తీసి పీలిస్తూ ఇల్లంతా కలియజూస్తూ, మీరు 18 సంవత్సరాల క్రిందటి దీక్షితులు గారే ఏంటి ఏదో తోచిన సంబంధం చెప్పడానికి? ఈ భవంతి, మీరు కొన్న 25 ఎకరాల కొబ్బరి తోట, రైసు మిల్లు, డబ్బు ఇదంతా ఒక్కసారిగా మిమ్మల్ని లక్ష్మీపుత్రుల్ని చేసింది. చెప్పానుగా వ్యాజ్యంలో గెలిచానని. అవును, అదే అదృష్టం అంటే మీదే, నాది కాదు, మా ఆనందది అన్నారాయన. నిజమే, గొడ్డొచ్చిన వేళ పిల్లొచ్చిన వేళ అన్నారు. విజయ్ వచ్చిన సంవత్సరంలోనే మీకు సంబంధం చెప్పమనంటే ఇదేంటి? గట్టిగా అన్నారు దీక్షితులు గారు. ఆగండి, ఆ పాయింట్కే వస్తున్నాను. ఇదంతా ఆనంద్కి వెళ్లే వారసత్వమేనా, లేక విజయ్కి కూడా కొంత? ఆచార్యులు గారు, మీకు 1,00,000 సార్లు చెప్పాను, విజయ్ను ఆనంద్ కోసం తెచ్చుకున్న తోడు మాత్రమేనని, మా స్వంత పిల్లాడు కాదని. అది విజయ్కు తెలుసు అన్నారాయన. తెలుసండి, తెలుసు. మమ్మల్ని ఎప్పుడైనా మీరు మర్చిపోనిస్తే కదా. మాకు తెలుస్తుంది గాని బయట వాళ్ళు వస్తే విజయ్ మీ స్వంత మనవడు అనుకోగలరు. విజయ్ అంతగా మీ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు అన్నారాయన. దాందేవుంది, ఆనంద్కి ఆరోగ్యం బావుండదు చెప్పారు దీక్షితులు గారు. అంతేలేండి, విజయ్కి కాస్త సమర్థత కూడా ఎక్కువే. ఇంతలో విజయ్ కాగితాలు తీసుకొచ్చాడు. అతని చేతిలో కాగితం కలం ఉంది. దానిమీద అప్పటికే వేసిన లెక్క చూపిస్తూ, మీరు 480 రూపాయలు ఎక్కువిచ్చారు అంటూ ఆయన అంత క్రితం చెల్లించిన పైకం తేదీలు వివరాలు చూపించాడు. నువ్వు చెబితే తిరుగుందా? మిల్లులో వాళ్ళందరూ అదే మాట అంటారు. విజయ్ డబ్బు లెక్కల్లో పైసా అటు పోనీయడు ఇటు రానీయడు అని. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్రపౌత్రాభిసిద్ధిరస్తు అంటూ ఇష్టంగా దీవించారాయన. ఆచార్యులు గారు నోట్లు సరిచేసుకుంటూ, విజయ్, నీకో మంచి సంబంధం ఉంది. ఒక్కతే పిల్ల, చాలా బాగుంటుంది. తండ్రి పెద్ద ఇంజనీర్. నిన్ను వాళ్ళ అమ్మాయికి చేసుకోవాలని ఆయన చాలా ఇష్టంగా ఉన్నాడు అంటూ చెప్పారు. దీక్షితులు గారి పెదవి చివర బిగిసింది. థ్యాంక్స్, నేనిప్పుడు పెళ్లి చేసుకోను విజయ్ చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. అతని జవాబు చాలా సూటిగా ఉంది. విజయ్ విజయ్ ఇంతలో ఆనంద్ మెట్లు దిగి సుడిగాలిలా వచ్చాడు. అతని చేతుల్లో కాగితాలున్నాయి. విజయ్, ఏంటిది? మమ్మల్నిలా వెన్నుపోటు పొడుస్తున్నావా? నువ్వేనా? ఆనంద్ చాలా ఆవేశంగా ఉన్నాడు. అతని ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఏమైందను? దీక్షితులు గారు కంగారుగా అడిగారు. ఆచార్యులు గారు లెక్క చూసుకుంటున్న నోట్లు వదిలి సోద్యం చూస్తున్నట్టు విజయ్ని ఆనంద్ని మార్చి మార్చి చూస్తున్నారు. విజయ్ ఏమాత్రం తొణుకు లేకుండా
కాగితం మీద లెక్కని ఇంకోసారి గమనిస్తున్నాడు. నీకెంత ధైర్యం? నాకు నాకు ఇంత ద్రోహం చేస్తావా? ఆనంద్ విజయ్ మీదికి చొక్కా పట్టుకోవడానికి వెళ్ళాడు. విజయ్ మాట్లాడలేదు, వంచిన తల ఎత్తలేదు. దీక్షితులు గారు చప్పున లేచి వచ్చారు. ఆనందు, ఏవైందిరా? చెయ్యి పట్టుకుంటూ అడిగారు. ఏవైందా? ఇంకా అడుగుతున్నావా? ఈయనగారు హైదరాబాద్లో లెక్చరర్ ఉద్యోగానికి అప్లై చేశారట. ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాడో ఏంటో మరి. ఉద్యోగం వచ్చింది. ఇదిగో ఆర్డర్. కాగితం విదిలించి చూపిస్తూ అన్నాడు. ఏమిటి? నిజంగానా? దీక్షితులు ఆశ్చర్యపోయారు. విజయ్, ఏంటి నువ్వింట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? దీక్షితులు గారు తెచ్చిపెట్టుకున్న ఆగ్రహంతో అడిగారు. ఆచార్యులు గారికి విషయం అర్థమైంది. ఏంటండి దీక్షితులు గారు వింతగా అడుగుతున్నారు? విజయ్ చేసిన తప్పే ఉంది. వయసొచ్చిన కుర్రాడు. అతని జీవితం అతను చూసుకుంటున్నాడు. ఇందులో తప్పే ఉంది? మీరేవైనా అతనికి మీ ఆనందతో పాటు ఆస్తిలో భాగం ఇస్తున్నారా? అన్నాడు. షటప్, యు ఓల్డ్ మెన్, గెట్ అవుట్. ఆనంద్ అమాంతం వచ్చి ఆచార్యులు గారిని కుర్చీలో నుంచి లేవదీసి రెక్కపట్టి ఈడ్చుకు వెళ్లి వీధిలోకి తోసి తలుపు మూసి వచ్చాడు. అప్పటికి ఆనంద్ అరుపులు విన్న లక్ష్మమ్మ, మల్లన్న హడలిపోతూ వచ్చి తలుపుల చాటును దాక్కుని భయంగా వింటున్నారు. ఆనంద్ సరాసరి విజయ్ దగ్గరకు వెళ్ళాడు. ఆ ఓల్డ్ ఫాక్స్ వాగిన మాట నిజమేనా? నీకు నా ఆస్తిలో తాతయ్య భాగం ఇవ్వలేదనా? ఒకరిచ్చేదేంటి? ఆ పొలం, కొబ్బరి తోట, రైస్ మిల్ అదంతా నీ కష్టార్జితం మీదేగా. అంత పెరిగి లక్షల మూట అవుతోంది. ఇప్పుడే తాతయ్య చేత సంతకం పెట్టిస్తాను. నిన్ను దూరం చేసే ఆ దరిద్రం డబ్బు నాకేం వద్దు. విన్నావా? ఒక్క పైసా కూడా వద్దు. నువ్వే పూర్తిగా తీసుకో. తాతయ్య, తాతయ్య, రా, ముందు వ్రాసి సంతకం పెట్టు. ఆనంద్ కాగితం కలం తెచ్చి తాతగారికిచ్చాడు. అది కాదానంద్, దీక్షితులు గారేదో చెప్పబోయారు. ముందు రాసి సంతకం పెట్టు. పెట్టమంటున్నానా? ఆనంద్ కళ్ళెర్ర చేస్తూ ఆయన భుజం మీద చెయ్యి వేశాడు. మనవడి దౌర్జన్యానికి ఆయన భయపడ్డారు. ఆనంద్ నోట్లో నుంచి మాట వస్తే అది వెంటనే జరిగి తీరాల్సిందే. చిన్నప్పటి నుంచి ఆ చెడ్డ అలవాటు గారాబంతో తనే చేశాడు. ఆ స్వయంకృత అపరాధానికి ఆనంద్ పెద్దయిన తర్వాత తను చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన అయిష్టంగా చేదు మింగుతున్నట్టుగా, గత్యంతరం లేనట్టుగా కాగితం మీద వ్రాయడం ప్రారంభించారు. విజయ్ వచ్చి ఆయన చేతిలో కాగితం తీసుకున్నాడు. ఆనంద్ అది లాక్కుని తాతగారికిచ్చాడు. ఆనంద్, నువ్వు చాలా అతిగా చేస్తున్నావు అన్నాడు విజయ్ మందలిస్తున్నట్టుగా. చిన్నప్పటి నుంచి అంతే. దీక్షితులు గారికి ఆనంద్కి మధ్య గొడవ వస్తే అది సమసిపోయే వరకు బాధపడేది విజయే. సాధ్యమైనంత వరకు, తనకు తెలిసినంతవరకు ఆ పరిస్థితి రానియడు. అతిగా చేస్తున్నదెవరు, నువ్వా నేనా? ఆనంద్ ఆగ్రహంగా రెట్టించాడు. ఇల్లు చేత్తో చూపిస్తూ, ఇక్కడ ఇంత డబ్బు మూలుగుతుంటే దిక్కులేని అనాథలా పొట్ట చేత్తో పట్టుకుని అడుక్కుంటున్నట్టు ఎవరి మోచేతు నీళ్ళలో తాగడానికి నువ్వు వెళ్తుంటే నేను చూస్తూ ఉండాలా? ఉద్యోగం చేసేవాళ్ళందరూ అనాథలా? అన్నాడు విజయ్. అయిన వాళ్ళని, ఉన్న డబ్బుని వదిలి వెళితే అంతే. చెప్పు, ముందిది సూటిగా చెప్పు. మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఎందుకనుకుంటున్నావు? నేనేమైనా తప్పు చేశానా? లేదు, విజయ్ ఖచ్చితంగా జవాబు చెప్పాడు. మరి తాతయ్య ఏమైనా అన్నాడా? ఆనంద్ తాతగారి వైపు అనుమానంగా చూశాడు. నేనా? ఆయన కంగు తిన్నారు. నేనేమన్నాను అన్నారు. నిజం చెప్పు తాతయ్య, నిజంగా ఏమీ అనలేదా? ఆనంద్ తాతగారిని రెట్టించాడు. తాతయ్య నన్నేమనలేదు. విజయ్ ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన తరపున జవాబు చెబుతున్నట్టుగా అన్నాడు. మరేమైంది? నీకెందుకొచ్చింది ఈ ఆలోచన? ఆనంద్కి కోపంతో పిచ్చెక్కుతోంది. ఎప్పటికైనా నేను నా జీవితం స్వతంత్రంగా బ్రతకాలి చెప్పాడు విజయ్. స్వతంత్రమా? అంటే ఇప్పుడు బందిఖానాలో ఉన్నావా? ఆల్రైట్, దాని గురించి నో ఆర్గ్యుమెంట్. నీకలాంటి ఉద్దేశం ఉంటే నేను కాదని అనను. దానికోసం ఎక్కడికో ఎందుకు వెళ్ళడం? అసలు ఒక్క చిన్న మాట నాకు చెప్పొద్దా? నేను మొద్దుని, అలాంటివి గ్రహించే జ్ఞానం లేని మూర్ఖుణ్ణి అని నీకు తెలుసు కదా. నువ్వు ఆ పైభాగం పూర్తిగా తీసేసుకో, అందులో ఉండు. మేమెవ్వరం ఈ క్షణం నుంచి అక్కడికి అడుగు పెట్టం. తాతయ్య, ఈ పూట నుంచి మన భోజనం ఈ కిందనే, పక్కలు ఇనపెట్ల గదిలోనే. విజయ్ని మనం విసిగించొద్దు. తను పిలిస్తేనే మనం మాట్లాడదాం. ఆనంద్, విజయ్ వారించాడు. ఆనంద్ విజయ్కి అభిముఖంగా పూర్తిగా తిరిగాడు. ఇప్పుడు చెప్పు, మేమసలు ఎప్పుడైనా ఏదైనా ప్రాణావసరం వచ్చినప్పుడైనా మాట్లాడొచ్చా? అది వద్దా? సంవత్సరాల నుంచి మా ముఖాలు చూసి చూసి విసుగొచ్చిందా అన్నాడు ఆనంద్. ఆనంద్, నా మాట విను. వినను. నేను ప్రతి చిన్న విషయం నీకు మొదట చెప్తాను. చెప్పేదేముంది?
నీకసలు అది నచ్చుతుందా లేదా అని గంపెడంత ఆలోచిస్తాను. నిన్ను సలహాగా సంప్రదిస్తాను. నువ్వొద్దంటే ఇంకో మాట లేకుండా మానేస్తాను. కాని నువ్వలా కాదు. ఎప్పుడు నీ మనసులో మాట చెప్పవు. ఇన్ని సంవత్సరాలు గడిచాయి. నేను నీకు ప్రాణ స్నేహితుడిని అని నమ్ముతుంటాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడు నువ్వు తాతయ్య నాకోసం తెచ్చిన తోడు మాత్రమే అన్నట్టు ప్రవర్తిస్తావు. ఈ వెళ్ళిపోవడం కూడా అదే. నాకు తెలుసు. నేను నిన్ను తప్పు పట్టకూడదు. ఈ చేతకానితనమంతా నాదే. నేను నీకు నా స్నేహం పట్ల నమ్మకం ఇవ్వలేకపోయాను. నేను దరిద్రుణ్ణి. అది నా తప్పే. అసలు నేను బ్రతకడమే వేస్ట్. మంచి స్నేహితుణ్ణి దక్కించుకోలేని నాలాంటి వాజమ్మ చచ్చి తీరాలి, అంతే. ఆనంద్ పక్కకి తిరిగి గోడకి తల కొట్టుకోసాగాడు. ఆనంద్ ఏమిట్రా ఇది? దీక్షితులు గారు వచ్చి వారించబోయారు. ఆనంద్ ఆయన చేతులు బలంగా తోసేశాడు. నువ్వవతలికి పోతాదయ్యా, లేకపోతే నిన్ను చంపేస్తాను. పిడికిళ్ళు చూపించి కంఠం దగ్గర నరాలు అదిరేలా అరిచేశాడు. ఆనంద్ కళ్ళు ఎర్రబడిపోయాయి. చెంపల మీదకి నీళ్లు కారిపోతున్నాయి. విజయ్ ఇక భరించలేకపోయాడు. అతనంతవరకు గట్టిగా ఈ పరిస్థితిని ఎదుర్కొని పరిష్కారం వెతుక్కోవాలనే దృఢనిశ్చయం చేసుకుని ఆనంద్ హఠం ఊహించినవాడిలా మౌన గంభీరంగా ఉన్నాడు. కాని ఆనంద్ని చూసేసరికి అతని నిశ్చయం గాలిలో కలిసిపోయింది. ఎప్పటిలాగానే తనకంటే తన భవిష్యత్తు కంటే ఆనంద్ ముందు ముఖ్యమని తెలిసింది. 2 అడుగులు ముందుకు వేసి ఆనంద్ దగ్గరకొచ్చాడు. ఆనంద్ పిలిచాడు. నన్ను పిలవద్దు. ఆనంద్ చచ్చిపోయాడు. ప్లీజ్ ఆనంద్, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడే వెళ్ళిపో. అక్కడ నీ స్వతంత్రం నీకోసం ఎదురు చూస్తోంది. వెళ్ళు. ఆనంద్ అరిచాడు. విజయ్ ఆ అరుపులు పట్టించుకోలేదు. మరింత దగ్గరకొచ్చాడు. ఆనంద్ పిలిచాడు. నో, నా ముఖం చూడొద్దు. జన్మలో ఇక ఈ బాధ నీకుండదు. ఆనంద్ ఆక్రోశంగా అంటూ తలని గోడకేసి బాదుకుంటున్నాడు. ఆ క్షణంలో అతను అంటున్న ఆ మాట ఎంతమాత్రం నాటకం కాదని, అక్షరాల ఆ పని చేస్తాడని, అంత ఆవేశంలోనూ ఉన్నాడని విజయ్కి అర్థమైంది. విజయ్ ఆనంద్ 2 భుజాల మీద చేతులు వేసి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. సారీ అను, ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను, సరేనా అన్నాడు. ఆనంద్ శాంతించలేదు. అతని కోపం ఒక వరదలా ఉప్పెనలా ఉంది. దాని తాకిడికి తట్టుకోలేక వణికిపోతున్నాడు. ప్లీజ్, విజయ్ అర్థించాడు. ఇక్కడెవరూ ఎవరికోసం బలవంతంగా ఉండనవసరం లేదు మొరాయింపుగా అన్నాడు ఆనంద్. నా ఇష్టంతోనే నేనుంటున్నాను. నేనప్పుడప్పుడు పొరపాటున ఆలోచన చేస్తుంటాను. ఇంకెప్పుడు చెయ్యను అన్నాడు విజయ్. ఇప్పుడలాగే అంటావు. మళ్ళీ నా ప్రాణం మీదకేదో వస్తుంది. రాదు, రానివ్వను. నేనెక్కడికి వెళ్ళను చెప్పాడు విజయ్. నేను నమ్మలేను. ప్రామిస్. నిజంగానా? ఆనంద్ నమ్మలేనట్టు చూస్తున్నాడు. నిజం, ప్రామిస్. ఆనంద్ విజయ్ చేయి తన తల మీద ఆనించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళను. పొరపాటుగా కూడా అలాంటి ఆలోచన చేయను. నువ్వు నాకు మాటిచ్చావు. తప్పితే నా తల పగిలిపోతుంది. ఎలాగో నీకు తెలుసుగా రెట్టించాడు ఆనంద్. తెలుసు. విజయ్ ఆనంద్ వీపు మీద చెయ్యి వేసి రాస్తున్నాడు. అప్పటికే ఆనంద్కి అరుపులు, ఆవేశం, ఏడుపుతో గొంతు బొంగురుపోయి ఊపిరాడ్డం లేదు. అతనికి ఆస్తమా అటాక్ తీవ్రంగా వచ్చేసింది. మల్లన్న, పరిగెత్తు. శర్మగారిని త్వరగా తీసుకురా దీక్షితులు గారు అరిచారు. విజయ్ గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళి క్షణంలో ఇన్హేలర్ తెచ్చి ఆనంద్ చేత పీల్పించాడు. ఆనంద్కి కాస్త ఊపిరి అందినట్టే అంది. మళ్లీ మొదలైంది. విజయ్, ఐఎమ్ గోయింగ్ టు డై, హోల్డ్ మీ రొప్పుతూ దీనంగా అడిగాడు. విజయ్ ఆనంద్ని చేతుల మధ్యకి తీసుకున్నాడు. అను, రిలాక్స్ ప్లీజ్ అర్థించాడు విజయ్. అను అను దీక్షితులు గారు పిలుస్తూ ఆనంద్ తల మీద చెయ్యి వేశారు. ఆనంద్ కళ్ళు తేలిపోతుండగా, విజయ్, డోంట్ లీవ్ మీ ప్లీజ్. ఊపిరందని ఆ మాటలు అద్దం మీద కమ్ముకున్న మంచులా అతని స్పష్టతని మింగేస్తున్నాయి. విజయ్ నిలబడలేకపోతున్న ఆనంద్ని 2 చేతుల మధ్య ఎత్తి పడక గదిలోకి తీసుకువెళ్లాడు. పావుగంటలో డాక్టర్ శర్మగారు వచ్చారు. ఆనంద్ స్థితిని చూసి ఆయన తల పంకిస్తూ, మొన్న చెరువులో ఈతలు కొడుతుంటే చూసినప్పుడే నేనిలాంటిదేదో అవుతుందని అప్పుడే అనుకున్నాను అంటూ ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆనంద్ కాస్త శాంతించాడు. సొమ్మసిల్లిపోయినట్టు అతని తల దిండు మీదకు వాలిపోయింది. శరీరం మాత్రం ఊపిరి సరిగ్గా అందనట్టు ఇంకా కదులుతోంది. శర్మగారు ఆనంద్ ఛాతీ పరీక్ష చేసి, విజయ్, ఆనంద్ని మనం వెంటనే హాస్పిటలైజ్ చేయించడం మంచిదేమో. అటాక్ చాలా సివియర్గా ఉంది అన్నారు. విజయ్ తల ఊపాడు. నేను లెటర్ రాసిస్తాను. నేను వెంట రాలేను. అర్జెంట్ కేసు ఒకటి చూడాలి. నువ్వు తాతయ్య వెళ్ళండి. కరుణా నర్సింగ్ హోమ్ అంతా మనకు తెలిసిన వాళ్లే.
నేను ఫోన్ చేస్తాను అన్నారు. డాక్టర్ గారు, గంటన్నర ప్రయాణం చేయగలడంటారా? పర్వాలేదు, ఆలస్యం చేయకుండా వెళ్తే మంచిది. నేను కారు షెడ్లోంచి తీస్తాను అంటూ విజయ్ గబగబా వెళ్ళాడు. శర్మగారు ఆనంద్ పల్స్ చూశారు. 5 నిమిషాల్లో విజయ్ ఆనంద్ని కారులో వెనక సీట్లో పడుకోబెట్టాడు. దీక్షితులు గారు ఒడిలో దిండు వేసుకుని ఆనంద్ తల పెట్టుకుని కూర్చున్నారు. విజయ్ కారు స్టార్ట్ చేశాడు. విజయ్, డబ్బు తీసుకున్నావా? దీక్షితులు గారు ఆందోళనగా అడిగారు. విజయ్ తల ఊపాడు. వర్షానికి కొట్టుకుపోయి అక్కడక్కడ పల్లంగా ఉన్న రోడ్డుని విజయ్ జాగ్రత్తగా గమనిస్తూ కుదుపులొచ్చి ఆనంద్కి ఎక్కడ అసౌకర్యం వస్తుందో అన్నట్టు జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. విజయ్, నా దగ్గరికి రా, నన్ను పట్టుకో. ఆనంద్ అరుస్తున్నాడు. ఒక్క నిమిషం, వచ్చేస్తున్నాను, జస్ట్ 1 మినిట్ అను. విజయ్ అనునయంగా చెప్పాడు. దీక్షితులు గారికి ఇది గరళం మింగినట్టుంది. తన ఒడిలో తల పెట్టుకుని సన్నిహితంగా ఉన్న ఆనంద్ తనని కాకుండా విజయ్ని పిలవడం ఆయనకి నరకప్రాయంగా ఉంది. ఆయన విజయ్ని చూస్తున్నాడు. ఆయన చూపులకి నిజంగా శక్తి ఉంటే అవి నిలువునా విజయ్ని దహించి ఉండేవి. విజయ్ డ్రైవ్ చేస్తున్న కారు కరుణా నర్సింగ్ హోం ముందుకొచ్చి ఆగింది. హాస్పిటల్ భవంతి సరికొత్తగా ఈ మధ్యనే కట్టినట్టుంది. కారు ఆగగానే శర్మగారి ఫోన్ అందింది కాబోలు స్ట్రెచర్ తీసుకుని వచ్చేశారు. ఆనంద్ని లోపలికి తీసుకువెళ్లడం, ఆక్సిజన్, గ్లూకోజ్ పెట్టడం, ఇంజెక్షన్లు చేయడం చకచకా నిమిషాల మీద జరిగిపోయింది. అరగంట తర్వాత ఆనంద్ పూర్తిగా శాంతించాడు. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల అలజడి తగ్గి మామూలుగా ఊపిరి పీల్చుకోసాగాడు. విజయ్ పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. ఆనంద్ చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆనంద్ ముఖం వడలిపోయి గాఢ నిద్రలో సొమ్మసిల్లినట్టు దిండు మీద కాస్త పక్కకు తిరిగి ఉంది. దీక్షితులు గారు దగ్గరకొచ్చారు. విజయ్ కుర్చీలో నుంచి లేచి మెల్లగా ఆనంద్ చేతి నుంచి తన చేయి విడిపించుకుని దీక్షితులు గారి చేతిలో పెట్టి పక్కకు తప్పుకున్నాడు. దీక్షితులు గారు మనవడి చేతిని గట్టిగా పట్టుకున్నారు. ఆనంద్ తలమీద చెయ్యి వేసి నిమిరారు. ఆయన కళ్ల నుంచి హఠాత్తుగా నీళ్లుబుకి వచ్చేశాయి. ఆనంద్ పెద్దవాడయ్యాడు. చదువు పూర్తయింది. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి అతన్నొక ఇంటివాడిని చెయ్యాలని తొందరపడుతున్నారు. 18 సంవత్సరాల నుంచి ఆయనని ఆనంద్ ఆరోగ్యం అప్పుడప్పుడు ఇలా ప్రాణగండంగా మారి ఆయన కాళ్ల కింద భూమిని లాగేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. మంచి అమ్మాయిని, సమర్థురాల్ని చూడాలి. విజయ్ కబంధహస్తం నుంచి ఆనంద్ని తప్పించే అమ్మాయి కావాలి. అందుకే ధైర్యం, పట్టుదల, ప్రేమాభిమానాలు గల సౌశీల్యవతి అయిన తేజోరాశి కోసం ఆయన 1000 కళ్లతో గాలిస్తున్నారు. ఏవేవో సంబంధాలొస్తున్నాయి. అవేవీ ఆయన కంటికి ఆనడం లేదు. ఇంతలో, నమస్కారం తాతయ్య గారు, అదేంటి ఆనంద్కేమైంది అంటూ వినిపించింది. దీక్షితులు గారు తల తిప్పి చూశారు. హరికృష్ణ ఎదురుగా ఉన్నాడు. ఆనంద్కేమైంది కంగారుగా అడిగాడతను. షు, మెల్లగా మాట్లాడమన్నట్టు దీక్షితులు గారు పెదవుల మీద వేలానించారు. 4 రోజుల క్రితం కలిశాను. అరకు వెళ్ళి వెళదాం రమ్మన్నాడు. అప్పుడు బాగానే ఉన్నాడు కదా. హరి కంఠం తగ్గించి అడిగాడు. ఆస్తమా అటాక్ సివియర్గా వచ్చింది అన్నారు దీక్షితులు గారు. అలాగా, పాపం, చిన్నప్పటి నుంచి ఇది వేధిస్తూనే ఉంది. ఈ బాధ లేకపోతే ఆనంద్ ఎంత హుషారో. విజయ్ ఎక్కడా? హరి అడిగాడు. ఆనంద్, విజయ్ ఒకరి పక్కన ఒకరు లేకుండా సాధారణంగా ఉండరు. ఇద్దరికీ కాలేజీలో విజయ్ ఆనంద్ అని నిక్నేమ్ కూడా పెట్టారు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడే విజయ్ కోసం చూస్తూ దీక్షితులు గారన్నారు. ఇంతలో డ్యూటీ డాక్టర్ ఆనంద్ని పరీక్ష చేయడానికొచ్చింది. హరిని చూడగానే, హరి, ఇక్కడున్నావేంటి అంది. అరే హేమా, నువ్వా? ఈరోజు డ్యూటీలో నువ్వున్నావా? చూడు, వీళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు. అతను ఆనంద్, నా క్లాస్మేట్. వీరానంద్ తాతగారు, దీక్షితులు గారు అంటూ దీక్షితులు గారితో, తాతగారు, మా హేమ, మా పెద్దమ్మ కూతురు. తనకి అన్నదమ్ములు లేరు, నాకు అక్క చెల్లెళ్ళు లేరు. మా బాబాయ్ గారు పోయారు. హేమ నాతో పాటు చాలా రోజులు మా ఇంట్లోనే పెరిగింది. హేమ చిరునవ్వుతో నమస్కరించింది. దీక్షితులు గారు తల పంకించి చూశారు. ఆయన కళ్ళకి ఒక తేజోరాశి కనిపించినట్టుంది. ముఖంలో జన్మతః వచ్చిన సంస్కారం, తెలివితేటలు, మంచితనం జతకలిసినప్పటి నిండైన శోభ. హేమ వెళ్ళి ఆనంద్ని పల్స్, ఛాతీ పరీక్ష చేస్తోంది. ఆనంద్ నిద్రమత్తుగా కళ్ళు తెరిచాడు. హౌ ఆర్ యూ? హేమ పలకరింపుగా చిరునవ్వుతో అడిగింది. హాయిగా ఉంది. గుడ్. హేమ మెడిసిన్ చార్ట్ చూస్తోంది. దీక్షితులు గారు హేమ ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. ఆయనకి ఇన్ని సంవత్సరాల తన ప్రార్థన ఫలించినట్టుగా ఉంది.
ఆనంద్కి ఎలాంటి అమ్మాయి అయితే భార్యగా బాగుంటుందని తను ఊహరచన చేస్తున్నాడో సరిగ్గా జవాబులా ఉంది. లంగ్స్లో బాగా కంజెషన్ ఉంది, ఎక్స్రే తీయించి మిగతా అన్ని టెస్టులు కూడా చేయిస్తాం, నోట్ వ్రాస్తూ అంది హేమ. మా హేమ ఉందిగా తాతగారు, మీరిక వర్రీ కావద్దు, జాగ్రత్తగా చూస్తుంది అన్నాడు హరి. నువ్వు ఊరు నుండి ఎప్పుడొచ్చావు? హేమ అడిగింది. ఉదయమే, ఒక ఫ్రెండ్ పెళ్లి ఉంటే వెళ్ళొచ్చాను. మా లెక్చరరు సుబ్బారావు గారి భార్యకి లైట్గా స్ట్రోక్ వచ్చింది, ఇక్కడ చేర్చారంటే చూడ్డానికొచ్చాను చెప్పాడతను. లక్ష్మిగారేనా? అవును, ఆవిడకి లైట్గా కాదు, సివియర్గానే వచ్చింది హేమ అంటుండగా ఇంతలో నర్సు వచ్చింది. హేమ నర్సుకి పేషెంట్కి మెలకువ రాగానే తీసుకువెళ్లి చేయించాల్సిన టెస్టుల గురించి చెప్పింది. హేమ వెళ్లబోతోంది. దీక్షితులు గారు హేమతో, చాలా సంతోషం తల్లి, ఈ హాస్పిటల్స్ అంటే నాకు చచ్చేంత భయం, తెలిసిన అమ్మాయివి నువ్వున్నావు కాబట్టి ధైర్యంగా ఉంటుంది. హరి మా ఆనంద్ క్లాస్మేటే కాదు, మాకు దూరపు బంధువు కూడా, కాబట్టి నువ్వు కూడా మాకు బంధువే అవుతావు అన్నారు. హేమ పెదవుల మీద వెన్నెల లాంటి చిరునవ్వు మెరిసింది. ఇది హాస్పిటల్లో డాక్టర్లకి పేషెంట్లందరూ ఆప్తబంధువులే, మీరేం భయపడకండి. హరి, ఇంటికొస్తున్నావా లేదా అంది. అమ్మో, రాకుండా ఉండడమే, ఇక్కడ పెద్దమ్మ, నువ్వేమీ అనుకోకపోయినా అక్కడ అమ్మ నా కాళ్ళు విరగ్గొట్టేస్తుంది అన్నాడు హరికృష్ణ. అమ్మ నీకో మంచి సంబంధం చూసింది అంది హేమ. ఆమె కళ్లలో చిలిపితనం చూడముచ్చటగా ఉంది. హరికృష్ణ చేతులు జోడించి దండం పెట్టేశాడు. హేమ, నన్ను నువ్వే కాపాడాలి. ఇంటికి రా, మాట్లాడదాం, ఈరోజు నైట్ డ్యూటీ ఉంది చెప్పింది హేమ. నేను స్నేహితుల్ని వదిలించుకుని వచ్చేసరికి రాత్రి 1 గంట అవుతుందిలే, నువ్వు ఇంటికొచ్చిన తర్వాత నిద్ర లేపమని పెద్దమ్మకి చెబుతాను అన్నాడు హరి. సరే, వస్తాను తాతగారు, మీ మనవడి గురించి మీరేం కంగారు పడకండి అంటూ హేమ గుమ్మం దాటబోతుంటే విజయ్ అరటిపళ్ళు ఫ్లాస్కుతో కాఫీ తెస్తూ గుమ్మం లోపలికి అడుగుపెట్టాడు. అవ్యక్తం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.